హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ పీసీసీ చీఫ్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పీసీసీ చీఫ్ ను పలుమార్లు కలిసినప్పటికీ ప్రయోజనం లేదని మండిపడుతున్నారు. ఇక పదవుల విషయంలో న్యాయం చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణ ఈరోజు ప్రతి ఆడబిడ్డలో వెలుగు చూడాలని తెలంగాణ ఇచ్చింది. ఈరోజు మేము ఒక్కటే మాట మాట్లాడుతున్నాం. ఈరోజు వెళ్ళిన లిస్టులో మా పేర్లు లేవు. మేము మహేష్ అన్నని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులే పెట్టలేదు, నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఏది చెప్తే చేస్తున్నా అంటున్నాం. మాకు ఒక్కటి క్లారిటీ కావాలి తమ్ముడు. ఈరోజు నామినేటెడ్లో మా పదవులు లేవు, గవర్నమెంట్లో మాకు పదవులు లేవు. నేను క్వశ్చన్ చేస్తే నన్ను సస్పెండ్ చేస్తారా? చేయండి. కానీ నా కోసం పనిచేసిన నా చెల్లెళ్ళందరూ కూడా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 ఏళ్ళ నుంచి పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు కూడా మేము పని చేశాం. మేమేమీ అడగట్లేదు. గాంధీ భవన్లో మేము లోపల కూర్చున్నాం. ఇది గాంధేయవాదంతో మాట్లాడుతున్నాం. మేము ఎవరిని హర్ట్ చేయాలనుకోలే. కానీ మాకు తెలియాల్సింది ఏంటంటే మహేష్ అన్న కరెక్ట్ చెప్తుండా, రేవంత్ రెడ్డి గారు ఇవ్వద్దు, రేవంత్ రెడ్డి గారే ప్రిపేర్ చేసిన లిస్ట్ అని చెప్తున్నారు. మరి రేవంత్ అన్న తప్ప, మరి మహేష్ అన్న తప్ప? ఈరోజు నాకు ఒకటే తెలియాలి, రేవంత్ అన్న మాకు ఇవ్వద్దు అనేది రేవంత్ అన్న అన్నాడు. మరి ఈరోజు 2 పదవులు పీసీసీ అధ్యక్షులు గారికి ఇచ్చారు. ఒకటి పీసీసీ అధ్యక్షుడు, ఇంకొకటి ఎమ్మెల్సీ. మేము సంతోషపడ్డాం. ఒక బీసీ నాయకుడు వచ్చినాడు, మా చెల్లెళ్ళందరూ గుండెల్లో వెలుగులు నింపుతారని, వెలుతురు నింపుతారని అనుకున్నా. కానీ మహేష్ అన్న ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే మీ పేర్లు పెట్టకపోతే నేనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్టు నేను తీసుకపోతున్నా అంటున్నాను. మరి పీసీసీ అధ్యక్షుల బాధ్యత ఏంటి అని నేను అడుగుతున్నా. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ పీసీసీ చీఫ్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పీసీసీ చీఫ్ ను పలుమార్లు కలిసినప్పటికీ ప్రయోజనం లేదని మండిపడుతున్నారు. ఇక పదవుల విషయంలో న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ పీసీసీ చీఫ్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పీసీసీ చీఫ్ ను పలుమార్లు కలిసినప్పటికీ ప్రయోజనం లేదని మండిపడుతున్నారు. ఇక పదవుల విషయంలో న్యాయం చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో నామినేటెడ్ పదవుల్లో 30 మందిలో రైట్గా హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రేమ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రేమ్, ప్రెజెంట్ వారి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సో వారి డిమాండ్స్ ఏంటి?
మహిళా కాంగ్రెస్ కు న్యాయం చేయాలి. మహిళా కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్ బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో నామినేటెడ్ పదవుల్లో 30 మందిలో